అమీర్పేట హైటెక్ సిటీ మార్గంలో మెట్రో ఇవాల్టి నుంచి పరుగులు తీయనుంది. గవర్నర్ నరసింహన్ ఉదయం 9:15 అమీర్పేట్ స్టేషన్లో జెండా ఊపి మెట్రో సేవలు ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు ఇవాళ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా గవర్నర్ నరసింహన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించవచ్చు. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్పేట్లో చేంజ్ కావాల్సి ఉంటుంది. బుధవారం నుంచి మెట్రో రైలు తిరగనున్న 10 కిలోమీటర్ల మార్గంలో అమీర్పేటతో పాటు మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరు, హైటెక్ సిటీ మొత్తం 9 స్టేషన్లున్నాయి. వీటిలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ 3 స్టేషన్లను ఇప్పుడే ప్రారంభించడం లేదు. వీటి ప్రారంభానికి మరికొద్ది వారాలు పడుతుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్త మార్గంలో ఎక్కువ మలుపులు ఉండడంతో సీఎంఆర్ఎస్ వేగ నియంత్రణ విధించిందని చెప్పారు. హైటెక్ సిటీ వరకు రైల్వేలో మాదిరి ట్విన్ సింగిల్ లేన్ విధానంలో మెట్రోని నడపనున్నట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఫలితంగా ఈ 5 కిలోమీటర్ల మార్గంలో 2 ట్రాక్లపై వెళ్లిన మెట్రో రైళ్లు తిరిగి అవే ట్రాక్లపై వెనక్కు తిరిగి వస్తాయని చెప్పారు. ఈ కారణంగా అమీర్పేట, హైటెక్ సిటీ మధ్యలో 9 నుంచి 12 నిమిషాలకు ఒక మెట్రో తిరుగుతుందని చెప్పారు. మిగతా కారిడార్లలో 6 నిమిషాలకు మెట్రో రైలు నడుస్తోంది. హైటెక్ సిటీ మెట్రోకి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాతో అదనపు రైళ్లను నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు సాయపడేందుకు అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. మధురానగర్ స్టేషన్ను పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. ఇక్కడ ఉన్న 2 ఎకరాల స్థలంలో మహిళలు, పిల్లల అవసరాలు తీర్చే దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి తరుణి స్టేషన్ గా నామకరణం చేశారు. ఇక మెట్రో స్టేషన్లన్నీ 2 అంతస్తుల్లో ఉంటే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఒకే అంతస్తులో నిర్మించారు. ప్లాట్ఫామ్, కాన్కోర్స్ లెవెల్స్ ఒకే అంతస్తులో ఉన్నాయి. హైటెక్ సిటీ మార్గం పూర్తయిన నేపథ్యంలో నాగోల్ నుంచి శిల్పారామం వరకు ఉన్న 3వ కారిడార్ మొత్తం 27 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. మెట్రోలో 18 నిమిషాల్లో అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. ఈ మార్గం కూడా అందుబాటులోకి రానుండటంతో ఇప్పుడు హైదరాబాద్లో 3 కారిడార్లలో సేవలు అందుతున్నాయి. 29 కిలోమీటర్ల మియాపూర్ ఎల్బీనగర్ లైన్, 17 కిలోమీటర్ల నాగోల్ అమీర్పేట లైన్ ఇప్పటికే ప్రారంభమైంది. 10 కిలోమీటర్ల అమీర్పేట హైటెక్ సిటీ మార్గంలో లైన్ మొదలవుతుండటంతో మొత్తం 56 కిలోమీటర్ల నిడివి కలిగిన మెట్రో మార్గం అందుబాటులోకి రాబోతోంది.